వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మెస్మరైజింగ్ మెహర్. క్విక్ గా అయిపోయే రెసిపీ నేను చేయబోతున్నాను. అదే నా స్టైల్లో చికెన్ ఫ్రై. సో ప్రాసెస్ ని చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకోవాలి. సో నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసి అందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి కుక్కర్కి అయితే పెట్టేసాను. ఆనియన్స్ అయితే కొద్దిగా వేగాయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కాజు వేసుకోవాలన్నమాట. చూడండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాజు కూడా వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇందులోకి వేసుకున్నాం అండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 టమాటోస్ అయితే వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్నాం కదండి, మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇలా దగ్గరకు వచ్చింది చూడండి. మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గ్రేవీ టైప్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి, 3 స్పూన్స్ అయితే వేసుకోవాలి. అంతలోనే మనకు విజిల్ కూడా వచ్చేసింది చికెన్. నేను ఇందులో పసుపు అండ్ సాల్ట్ వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ లో వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు. సో 2 విజిల్స్ అయితే వచ్చాయి కదా, ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను. ప్రెషర్ అయితే నేను తీసేసానండి. చూస్తున్నారా, చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇది కూడా దగ్గరకు వచ్చేసింది చూడండి. చికెన్ నేను 1 kg ఉంది అనుకున్నానండి, కానీ ఇది 1.5 kg ఉందంట, అక్క చెప్తుంది. సో బాయిల్ చేసాం కదా చికెన్. సో చూసారా, ఇది చికెన్ బ్రాత్ అండి. ఇలానే ఉంచాను నేను. ఎందుకు ఉంచుతున్నాను అనేది లాస్ట్ లో చెప్తాను. ఇది చూస్తే దగ్గరకు వచ్చేసింది చూడండి. నెక్స్ట్ మనం ఇందులోకి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో చిల్లీస్ వేసుకున్నామండి. నాకు స్పైసీ ఇష్టం కాబట్టి నేను 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను.
పౌడర్ ఇందాక వేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అన్నమాట. ఇది హోమ్ మేడ్ అండి, మా మమ్మీ చేసిన రెసిపీ అన్నమాట. దీని గురించి కావాలంటే నేను మరి నెక్స్ట్ వీడియోలో కావాలంటే చెప్తాను. సో ఇది నేను ఇప్పుడు 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇది అడుగు అంటకుండా ఏం చేయాలంటే, మనం ఇందులో వాటరే వేయలేదు కదండి. సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఇది చికెన్ ఎక్సెస్ బ్రాత్ ఇప్పుడు మనం ఇందులో వేయాలన్నమాట. చూడండి ఇలా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి వేసేస్తున్నాను కొద్దిగా. వేసి మిక్స్ చేయాలి, లేకుంటే అడుగు అంటుతుంది. సో వాటర్ కి బదులుగా మనం ఇది వేసామన్నమాట. చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో, నాకు ఇప్పుడే తినాలనిపించేస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా చికెన్ ని వేసేసుకుందాం. సో లాస్ట్ లో కొరియాండర్ వేసాను, లెమన్ వేయడం మర్చిపోయా. చికెన్ ఎంత బాగా వచ్చిందో ఫ్రై. నాకు కొద్దిగా జ్యూసీగా ఉండడమే ఇష్టం, అందుకే అలానే ఉంచాను. సో మన చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో చూస్తున్నారా, ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ అండి, అన్నం టొమాటో రసం అండ్ నా చేతితో చేసిన చికెన్ ఫ్రై. సో టేస్ట్ చేద్దామా? ఓకే. సూపర్గా ఉంది, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది నా స్టైల్ చికెన్ ఫ్రై అన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.